తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరు ఒక సంకల్పం తీసుకున్నారు. ప్రతి శ్రవణ నక్షత్రానికి తిరుపతి నడక మార్గం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం. అవునమ్మా. మీతో పాటు చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి ఎప్పుడు శ్రవణ నక్షత్రం వచ్చింది, ఈ మాసంలో ప్రత్యేకించి, అలాగే కార్యక్రమం ఎలా జరగబోతోంది, ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు ఎలా రావచ్చు, అసలు ఎందుకు శ్రవణ నక్షత్రం రోజే వెళ్ళాలనుకుంటున్నారు, ఈ వివరాలు మాట్లాడదాం. తప్పకుండా. రోహిణి, హస్త, శ్రవణం ఈ మూడు చంద్ర నక్షత్రాలు. శ్రవణం అనేటువంటిది శ్రీవార నక్షత్రం. స్వతహాగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి, వారి యొక్క మనస్తత్వము విభిన్నంగా ఉంటుంది. కీడు చేరు, మేలు చేరు, మధ్యస్థంగా మంచిది, శుభం. అలా అని చెప్పి ఓవర్గా ఆవేశపడరు, అలా అని చెప్పి పూర్తి బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి స్థితి ఆ నక్షత్రానికి ఉందమ్మా. ఎప్పుడు కూడా ఏ మనిషితో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటిది అది మానవ సహజ స్థితిలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విధానం అది. కానీ లగ్నాన్ని అనుసరించి వేరే రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ శ్రవణ నక్షత్రం అనేటువంటిది స్వామివారిది. నేను ఈ దీక్ష ఎందుకు పెట్టాను అంటే, నాకు వచ్చిన కొన్ని వందల కాల్సమ్మ మేము ముడుపు కట్టామండి. ఏం కట్టారమ్మా? అక్కడికి తిరుపతి స్వామివారికి వెంట్రుకలు ఇద్దామనుకున్నాము, కుదరలేదు. 3 కత్తులు వేసాము, 3 కత్తి లోపల పెట్టాము. దీనికి ఎట్లా అంటే చాలామంది కాల్స్ చేస్తే నిజంగా ఎన్ని తిట్టాను అమ్మా నేను. ఎందుకు గురువుగారు? బుద్ధిందా, బుద్ధి లేదా? కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు? అదేంటంటే తిడతారేంటండి అన్నారు. నేను మీకు ప్రతి మనిషికి చెప్పనమ్మా, ఒక వీడియో చేస్తాను, అందులో చూసి అందరూ తెలుసుకోండి. దీని గురించి ఎవరికైతే కనుక సందేహాలు ఉంటే వారందరూ తెలుసుకోండి అని చెప్పి లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను. ఇప్పుడు సమగ్రంగా దాని విషయం నేను ఇప్పుడు వివరిస్తున్నానమ్మా. తప్పకుండా. మనకు మొక్కు ఇవ్వాలనుకుంటే వెళ్ళిచ్చేయటమే. అలా కాకుండా 3 కత్తెరలు నేను తీసుకుంటాను, ఆ వెంట్రుకలు తీసుకొచ్చి నేను ఇక్కడ మూట కట్టి ముడుపులో పెట్టుకుంటాను, మిగిలింది నేను కటింగ్ ఏం చేసుకుంటాను అంటాం. అది మైల. కటింగ్ షాప్కి వెళ్తే మన ఇంటికి వచ్చి స్నానం చేస్తాం కమ్మా. ఎందుకని? కొన్ని నియమాలు ఉంటాయి. అవును. ఇక్కడ నేను 3 కత్తెరలు ఇస్తాను, అది నేను ఇంట్లో పెట్టుకుంటాను అంటే అది మైలమ్మ. అది మహాదోషం, సామాన్యమైన దోషం కాదు. ఆ మైలుతోటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. కేశాను ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ అంటారు. మనం చేసే ప్రతి ఒక్క పాపము కేశాలను ఆశ్రయించే ఉంటాయి. కొండ మీదకి ఎందుకు ఇస్తాముంటా అంటే మన పాపాలని కూడా అక్కడ వదలటం కోసం. షోకులు ఇవన్నీ ఉంటాయి కదండి, అక్కడ ఇవన్నీ కూడా వదలటం కోసం మనం ఇస్తామనుకుంటాం. కానీ నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. ఇక్కడ ఇంకొకటి అయితే నువ్వు వాయిదా వేయలేవుగా. అది వాయిదా వేసి 3 కత్తెరలు వేసి ఆ వెంట్రుకలు నేను బియ్యంలో పెట్టాను, గుడ్లల్లో పెట్టాను, 500 పెట్టాను, ముడుపు కట్టానంటే ఎంతటి మహాపాపం అమ్మ. సామాన్యమైన పాపం కాదు ఇది. ఇకపోతే 2 అయిన వాళ్ళు కాని వాళ్ళు మొక్కులు చేయడానికి అర్హులు కాదమ్మా. మొక్కుకోవడానికి మొక్కుకోవడానికి కూడా అర్హత ఉండాలా? ఇప్పుడు పిల్లలు పుడతారు, అన్నప్రాసన కాకుండా వాళ్ళకి అన్నం పెట్టరుగా. లేదు అంటే అన్నప్రాసన అంటే వాడికి అర్హత రావడానికేగా. అవును, ఆ వయసు వచ్చేటప్పుడు దానికి ఒక అర్హత ఉంటుందమ్మా. నేను ఏదైనా మొక్కుకోవాలంటే నాకు అర్హత ఉండదు. ఎందుకంటే నాకు మా అమ్మగారు నాన్నగారు బ్రతుకున్నారు, వారి అనుమతి లేనిదే నేను మొక్కుకోకూడదు. కష్టాలు చెప్పిరావు, సడన్ గా ఏమైనా జరిగితే స్వామి ఇలా జరిగింది, నా ఈ కష్టాన్ని గట్టెక్కించు అని చెప్పి ఒక గట్టెక్కించు నమస్కారం అంతే, అంతవరకే. నా కష్టాన్ని గట్టెక్కించు తండ్రి అంతే. ఇచ్చేస్తా అని మనం అంటే మనం మొక్కు అని అనుకుంటాం. కానీ స్వామివారు దాన్ని, నువ్వు సత్యం అంటే నువ్వు ఒక మాట చెప్పి మాట తప్పావు, నీకు అర్హత లేదు, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా ఒక మాట అనేసేసి ఆ మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి ఆ ఒక్క పాపం నిన్ను వెంటాడుతుంది. పోనీ ఆ పని నువ్వు చేసినా నీకు పాపం పోదు, పుణ్యం అయితే వస్తున్నావు, పాపం పోదు. ఎందువలన? నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పెద్దవాళ్ళంతవరకు కూడా నీకు అధికారం లేదు.
ఏది నీకు నువ్వు నిర్ణయించుకోవడానికి. అంటే ఇది కేవలం గుండు కొట్టించుకునే విషయం అండి? మొక్కు అని ఏదైనా సరే, ఏదైనా సరే మొక్కు అనేటువంటి పదం ఏదైనప్పటికీ కూడా నా అనుమతి లేని నా భార్య మొక్కుకోకూడదు. చాలా మంది ఆడవాళ్ళు నేను గురువారం ఉంటాను అనుకుంటూ ఉంటారు. ఉపయోగం లేదండి. తన భర్త నీకు ఏదైనా కుటుంబ శ్రేయస్సు కోసం ఏదైనా వారం ఉండాలని చెప్పి మొక్కుకోవాలనుకుంటే నువ్వు మొక్కుకో అని చెప్పి తన చెప్పాలి. అలా కాకుండా చేసే మొక్కులు ఏవి కూడా మొక్కులు కాదు. కానీ అలా మొక్కేసుకుంటాం కాబట్టి దాని యొక్క ప్రభావ దోషం, ఆ దోషాలను తేలిగ్గా పోవండి. ఏ దోషం పోవాలి అన్నప్పటికీ కూడా రాయుడు, వెంకటరాయుడు, ఆయన యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క దానికి నిర్వీర్యం ఉంది ఈ దోషాలకి. అదేంటంటే నేను సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను, లేదంటే రాముడి వారికి మొక్కుకున్నాను, అన్నిట్లకి మీరు ఆయన పేరు పెట్టారు ఏంటండి? మనం ఒక మాట వింటాం చిన్నప్పటి నుంచి, ఇంట్లో ఒక సాలగ్రామం ఉంటే చాలా బాగుంటుంది, ఇంట్లో ఒక సాలగ్రామం ఉంటే చాలా బాగుంటుందని. స్వామివారి 7 కొండలు కూడా సాలగ్రామ పర్వతాలేనండి. 7 కొండలు కూడా సాలగ్రామ పర్వతమే. వీళ్ళు కొండ ఎక్కేటప్పుడు, కొండ దిగేటప్పుడు ఆ కొండ మీద ఎక్కడి నుంచి ఏదైనా ఇంత రాయి తెచ్చుకుని ఇంట్లో రోజు అర్చన చేసుకున్నా సాక్షాత్ శ్రీవారి ఇంట్లో ఉన్నట్టేనమ్మా. అంత సాలగ్రామ శిల అది. 7 పర్వతాలు కూడా సాలగ్రామ శిల. ఎక్కడా లేనటువంటి వాటి పేరు కూడా ఉన్నాయి కదండి. గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నీలాద్రి అని చెప్పుకుంటూ 7 పర్వతాలకి పేర్లు ఉన్నాయి. 7 పర్వతాలు కూడా పూర్తిగా సాలగ్రామ శిలమ్మ. కనుకనే ఎన్నో రకాల మొక్కులతోటి, ఎన్నో రకాల కోరికలతో మెట్లెక్కడం అని జరుగుతుంటాయి. లాస్ట్ టైం కూడా చెప్పా, క్యాన్సర్ కూడా తగ్గిందమ్మా. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక మహిళకి ఇలా జరిగిందని చెప్పారు. అవును, క్యాన్సర్ కూడా తగ్గింది. మరి ఆ మోకాల పర్వతం మొత్తం మోకాల మీద ఎక్కడైనా తగ్గింది. ఇలాంటి మొక్కులు తెలిసో తెలియకు ఎంతో మంది ఎన్నో రకాల మొక్కులు మొక్కుకొని ఒక దోషం అంటే పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మొక్కుకోవటమే వాగ్దోష ప్రభావం. వాటిల్ని తీర్చుకోలేకపోవటం, తీర్చుకుంటే మీకు పుణ్యం అయితే వస్తుంది కానీ దోషం దోషమే. మొక్కుకుంటే పెద్దల్ని ఎదిరించినటువంటి ఇది ఎక్కడికి పోతుంది, అది ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రభావాలు తీసుకొని కొంతమంది కొబ్బరికాయ ముడుపు కట్టి పక్కన పెట్టేస్తారు, అవి కాస్త పొడి పొడిపోయి పాడైపోతూ ఉంటాయి. కొంతమంది బియ్యం అన్న ఇవన్నీ అడిగిన ప్రశ్నలు, మేము బియ్యం మూట కట్టి పెట్టామండి, చాలా కాలం మీద మాకు కుదరలేదు, బియ్యం మొత్తం పిండి అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయాలండి? ఏడుపు వస్తుంది. ఏం బాధ, ఎందుకు సుఖంగా ఉన్న జీవితాన్ని ఎందుకు బాధ పెట్టుకుంటారని చెప్పి ఇలా అనేక రకాలుగా సత్య ప్రమాణాలు చేసి, ఏది మీకు ఒక మాట భగవంతుడి విషయమే కదండి, మీకు ఒక మాట ఇచ్చి మాట తప్పటం, ఇలా సత్య ప్రమాణాలు చేసి మాట తప్పేటువంటి దోషాలన్నీ కూడా ఎవరైతే కనుక మోసుకుంటూ నెత్తి మీద భారాన్ని ఎత్తుకుంటుంటారో వారందరూ కూడా శ్రవణ నక్షత్రం రోజునాడు స్వామివారి దర్శనం నడుచుకుంటూ వెళ్ళి కొండెక్కి దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం అమ్మ. అందులోనూ మన అదృష్టం మొదటిది, రెండోది కూడా సోమవారమే వచ్చింది. మొదటిది సోమవారమే వచ్చింది, ఇది రెండో వారం అమ్మ. రేపు రెండోసారి వెళ్తాం శ్రవణ నక్షత్రం. ఈ కొండ ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అని 7 పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ సప్త పర్వతములకి కూడా సంబంధించిన 7 నాణెములు వెండివి, స్వామివారి రూపక వైపు వెనకాల కొండ పేరు ఉంటుంది. ఆ నాణ్యాలతో స్వామివారికి అర్చన చేసి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని కొండ మెట్లెక్కడం. మొదటిసారి బంగారు పుష్పాలతో చేసాం, అది స్వామివారు తీసుకున్నారు, అక్కడికి నమస్కారం. ఇప్పుడు చక్కగా ఆ దోషుడు పట్టుకొని స్వామివారికి అర్చన చేసుకొని ఆ పర్వత రూపులు ఏవైతే ఉంటాయో నాణ్యములతో అర్చన చేసుకొని ఆ విగ్రహాన్ని పట్టుకొని కొండెక్కడం అమ్మ. కొండెక్కే మళ్ళీ జీవధ్వజం దగ్గర ఆరాధనలు అవన్నీ చేసుకొని దర్శనానంతరం ఆ రూపులు ప్రతి ఒక్కరికి ఇవ్వటం. అంటే అది కొన్ని రకాలైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి నారాయణ ఉపనిషత్తు మంత్రాలతో అది పారాయణ చేసుకుంటూ కొండెక్కడం జరుగుతుంది. ఎవరెవరైతే కనుక అందులో పాల్గొని కొండెక్కడం కానీ చేస్తారో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వారు ఈ యొక్క సత్య ప్రమాణ దోషాల నుండి, అలానే ఏదైతే మొక్కులు తీర్చుకుంటాము అని చెప్పి వాగ్దానం చేసి ఆ చేయటమే ఒక దోషం, పెద్దల అనుమతి లేకుండా దాన్ని అక్కడ సమగ్ర స్థానంలో నెరవేర్చుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి దోషాలు. దానికి తోడు స్త్రీలు అసలు ఇవ్వకూడదమ్మా. స్త్రీలు కొండ మీద 3 కత్తెరలు ఇచ్చినా, గుండు చేయించుకున్నా దాని మించిన దోషం ఇంకొకటి లేదు. కొండ మీద కదా ఎక్కడైనా సరే
ఎక్కడ ఇవ్వకూడదు. సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీ కేశవపురం తీయకూడదమ్మా. కేశవపురం అంటే గుండు చేయించుకోకూడదు. సుమంగళి అనుకుంటే మాత్రం కేశాలు స్వయంవారికి ఇవ్వకూడదు. కానీ అలా కాకుండా ముక్కలు ముక్కేసుకుని చాలా మంది వెళ్తూ ఉంటారు, చూస్తున్నాం చాలా. సనాతనం అనేటువంటి ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేసి ఇవాళ కొత్తగా సంవత్సరంలో పిల్లలకి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇవ్వకూడదమ్మా. తృతీయే వత్సరే చౌలం ఉత్తరాజనే శుక్లపక్షే శుభార్థేతు కృత్వా అభ్యుదయకం తతః. 3వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా పిల్లలకు కూడా కేశవపురం చేయకూడదు. పుట్టు వెంట్రుకలు చాలా అదే అంటున్నా. 3 ఇయర్స్ కంపల్సరీ. 3వ సంవత్సరం వచ్చేంత వరకు. 3వ సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి నీ ఇంటి దగ్గర మంత్ర ప్రకారంతో తీయాలి. తర్వాత నువ్వు కొండ మీద ఇచ్చుకుంటావు, ఇంకెక్కడ ఇచ్చుకుంటావు ఇచ్చుకో. ఇటువంటివి తెలియక చెబితే వినక ఆయనకేం తెలుసు ఆయన ఏం చెప్తాలే అనుకుంటూ మందబుద్ధి ఎక్కువై ఈ పనులన్నీ చేసి ఎంతో పాపాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. కాబట్టి ఆ పాపం నుంచి నిష్కృతి ప్రాయశ్చిత్తం కోసమే శ్రవణ నక్షత్ర దీక్షాన్ని నేను పెట్టడం జరిగిందమ్మా. అది ఎలా రావాలి గురువు గారు? మరి ఏ టైంకి, ఎప్పుడు ప్రారంభిస్తారు అసలు? కిందటిసారి కూడా నేను 9:30 ప్రాంతాల్లో మెట్ల వైపు, ఇటు అలిపిరి వైపు ఏమో ఒక 75 మంది విగ్రహాన్ని పెట్టుకుని పైకి వెళ్ళారమ్మా. నేను శ్రీవారి మెట్టు మించి వెళ్ళాను. ఈసారి కూడా నేను శ్రీవారి మెట్టు మించి వెళ్తాను. ఎక్కువ మంది అంటే శ్రీవారి మెట్టు మించి చాలా మంది ప్రయాణం చేయలేకపోవచ్చు. అంటే నిటారుగా ఇలా ఉంటాయి గురువు, ఇలా ఉంటాయి కాబట్టి కాస్త పెద్దవాళ్ళు ఎక్కడ కష్టం అవుతుంది మోకాలు నొప్పి కనుక దాదాపుగా ఆ విగ్రహాన్ని పట్టుకుని అందరినీ మాత్రం కపిల్ తీర్థం మీదుగా వెళ్ళిపోమని చెప్తాము. మేమైతే శ్రీవారి మెట్టు మీదుగా ఆ మంత్రం పారాయణ చేసుకుంటూ వెళ్తాం. ఏ రకంగా అయినా సరే పాల్గొనే ప్రయత్నం చేయగలిగితే ఆ రోజు అక్కడ స్వామివారి శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకొని కొండ మీద రూము లేకపోయినా ఏదో ఒక మూలకు నిద్ర చేసి ఆ రోజు ఉండాలండి. నిద్ర చేయడం శ్రేయస్కరం. మరునాడికి మన బయలుదేరి మన దారి వచ్చేసేచ్చు. తర్వాత ఒక వారం రోజులు అనంతరం ఆ రూపులు అందరికి కూడా అవి ఒక్కొక్కళ్ళకి 7 రూపులమ్మ. ఎందువలన 7 రూపులు ఏమిటి అంటే సప్త జన్మ కృతం పాపం. గడిచిన 7 కావచ్చు, గడవలసిన 7 కావచ్చు. ఆ నాణాలు ఇంట్లో ఉండడం వలన స్వామివారికి అర్చన చేసుకొని కొండెక్కినటువంటి వచ్చిన నాణాలు ఇంట్లో ఉండడం వలన గడిచిన 7 దోషాలని 7 జన్మల నుంచి ఏదైనా పాపాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. గడవలసిన 7 తరాలకు ఎలాంటి దోషాలు లేకుండా ఈ ఒక్క తిర్యంగుముఖం చెయ్యరానటువంటివి చేసి ఆ పాపాలను ఎవరైతే తెచ్చుకుంటారో వారికి అంతకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె మనల్ని కాపాడుతుంది. మాది దానికోసం ఇదంతా. దాని గురించి అయితే ముందుగా నమోదు చేసుకుంటే ఇప్పుడు ఎలాగో వారం పైన సమయం ఉంది కాబట్టి నమోదు ఎందుకంటే అమ్మా రూపులు ఇవ్వడం కోసం ముందుగా తయారు చేయించాలి. ఎందుకంటే ఆ రోజు నేను అనుకోవాలి అంతమంది వస్తారని చెప్పి ఒక 45-50 మందికి తయారు చేయించాం. అనుకోకుండా 75 మంది వచ్చారు. నేను ఎక్కడ అప్పటికప్పుడు అంటే నా వల్ల కాదు అది. వాటిని ముందు కూడా ఒక 8 రోజులు అర్చన చేస్తాం. ఇది ఈ యొక్క ప్రక్రియ అనంతరం వెంటనే ఇవ్వం. మరలా ఒక 7 రోజులు 8 రోజులు దానికి అర్చన చేసుకొని ఆ తర్వాత అందరికి అందించడం జరుగుతుంది. అలా అమ్మ ఈ విధంగా అలా గురుగారు ఈసారి కూడా ప్రయత్నం చేస్తారు. చాలా మంది అంటే గతం వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఎన్ని వారాలు గురువు గారు? 7 నెలలమ్మా. 7 నెలలు అంటే 7 శ్రవణ నక్షత్రాలు. అలాగే ఒకవేళ ఎక్కడైనా ఏ కారణం చేత ఒక శ్రవణ నక్షత్రం ఆగిపోయింది, మళ్ళీ తర్వాత దాన్ని ఇంకోటి పెంచుకోవచ్చు. అంటే కంటిన్యూ చేయొచ్చు లెక్కనే, ఇబ్బంది లేదు. అక్కడ అంటే ముందు వచ్చినవి కూడా లెక్కలోకి వస్తాయి. అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు, వారికి ఏదో ఇబ్బంది వస్తుంది కనుక ఇబ్బంది ఉండదమ్మా దానికి. అది లెక్కలోకి రాదు. తర్వాత నుంచి మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. చేసుకొని తీరవలసినదే. విన్నారు కదా, ఎవరైతే శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం ఆ రోజున చక్కగా నడక మార్గంలో వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని అక్కడ నిద్రించే గొప్ప అవకాశం అండి. భారతీ శంకరపీఠం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వివరాల కోసం నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. నమస్కారం.